మా చెర్రి బాబుకి ఫీవర్ ఉండడం వల్ల చంటన్నయ్య ఆపరేషన్ రోజు నేను వెళ్ళలేకపోయినా. ఇన్ని రోజుల నుండి మమతక్క పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అయింది. లక్షలలో ఆశీస్సులు, వేలల్లో ప్రార్థనలు, వందలలో సహాయం. వీటన్నింటితో పాటు 2 పిల్లలతో తల్లి పడే వేదన. ఇవేవి ఆ కళ్ళు లేని ఈశ్వరునికి కనిపించలేదేమో. కంటికి కునుకు లేక, కడుపుకు తిండి లేక, కన్న వాళ్ళని కూడా పట్టించుకునే టైం లేక, భర్తను కాపాడుకోవడానికి 3 నెలలుగా రాత్రనక పగలనక కష్టపడుతుంది మమతక్క. ఫైనల్లీ సర్జరీ అవుతుంది అనే హ్యాపీనెస్ క్షణాల్లోనే ఆవిరైపోయింది. ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్లిన డాక్టర్స్ గంటన్నర ప్రయత్నం చేసిన తర్వాత మమతక్కని పిలిచి వెయిన్స్ చాలా సన్నగా ఉన్నవి, సర్జరీ వేయలేకపోతున్నామని చెప్పేసిండ్రంట. మొత్తానికి చంటన్నయ్య సర్జరీ ఫెయిల్ అయింది. అంత పెయిన్ తో అయినా అన్నయ్య చాలా హ్యాపీ ఉన్నాడు. ఎందుకంటే ఇంకా నాకు ఈ పెయిన్ తగ్గిపోతుంది, ఫ్రీగా ఉండగలుగుతా, ఈజీగా డయాలసిస్ చేయించుకోగలుగుతా అని చెప్తుండు నాకు. సర్జరీ ఫెయిల్ అయిందని తెలిస్తే అన్నయ్య ఎలా రియాక్ట్ అవుతారో ఏమో అని మమతక్క చాలా కుమిలిపోతుంది. హ్యాండ్ ఎక్కువ స్వెల్లింగ్ ఉంది, పెయిన్ కూడా ఉందంట.